సో గైస్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. ప్రోమో కోసం ఇందాకల నుంచి వెయిట్ చేస్తున్నాను భయ్యా అప్డేట్లు ఇద్దామని. సో మొత్తానికైతే ప్రోమో వచ్చింది. సో మీరు ప్రోమో చూసారా? చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఈ రోజు ఎపిసోడ్ ఉంటది భయ్యా, మామూలుగా ఉండదు. ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ కళ్యాణ్, తనుజ. మెయిన్ కళ్యాణ్ అవ్వబోతున్నాడు హైలైట్ ఈ రోజు ఎపిసోడ్ లో. అది గుడ్ అవుతుందా బ్యాడ్ అవుతుందా కళ్యాణ్కి ఈ రోజు ఎపిసోడ్ చూసాక అర్థమవుతుంది. మాక్సిమం గుడ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కళ్యాణ్కి మంచిదే జరుగుతుందని ఈ రోజు నేను అనుకుంటున్నాను. ఏం జరిగింది, ఏం చేస్తున్నారు, అసలు నాగార్జున గారు ఈ రోజు ఏం చేయబోతున్నారు, ఏం అడగబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ప్రతిదీ మాట్లాడుతాను. అలాగే లాస్ట్ లో ఎవరు వెళ్ళిపోబోతున్నారో అది కూడా చెప్తాను అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా చిన్న వీడియోలు కూడా చూసి మీరు ఎంకరేజ్ చేయకపోతే ఇంకా చాలా కష్టం. ప్లీజ్ లైక్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత వీడియోని చూడండి. ఫస్ట్ నాగార్జున గారు సుమన్ని, గౌరవ్ని పొగుడతారనమాట. పొగడక తప్పదు. ఇద్దరు క్యాప్టెన్లు అయ్యారు. సో ఇద్దరు చాలా బాగా ఆడారు. ఇద్దరిని నాగార్జున గారు పొగుడతారు. ఇందులో డౌట్ లేదు, ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. తర్వాత ఆయిషాకి వార్నింగ్ ఇస్తారు, అలాగే తిడతారు. ఏమనంటే ఇప్పుడు ఆ రోజు టాస్క్ లో ఓడిపోయిన తర్వాత ఇలుగులు కొట్టించుకొని బల్లలు బాధేసి ఇష్టసరంగా పిచ్చి పిచ్చి ప్రవర్తించింది కదా అమ్మాయి. సో అందుకు అలా చేయకూడదు అది ఇది అని చెప్పి తిడతారనమాట. అఫ్ కోర్స్ ఆ రోజు ఆయిషా చేసింది డ్రామా, ప్యూర్ డ్రామా. ఆ డ్రామా మనం అడగాలి, నాగార్జున గారు తిట్టాలి అని చెప్పి నేను చాలా చాలా కోరుకున్నాను. అలా అదే జరగబోతుంది ఈ రోజు. అడిగిశారు. ఆల్రెడీ ఎపిసోడ్ షూటింగ్ అయిపోయింది కాబట్టి మీకు ఈ అప్డేట్ అని చెప్తున్నాను. అడిగిశారు, తిడతారు, దారుణంగా తిడతారు అనమాట. దారుణంగానే అప్డేట్లు అనేస్తారు మనకి. దారుణంగా కాదు, మనం ఎపిసోడ్ చూసాక చెప్పాలి. సో అదనమాట. ఆవిడనైతే తిడతారు. ఆవిడ ప్యూర్ డ్రామా భయ్య. కెమెరాల్లో ప్రోమోలో పడాలంటే ఏం చెయ్యాలి, ఎపిసోడ్లో పడాలంటే ఏం చెయ్యాలి. ఆవిడ ఆల్రెడీ తమిళ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చింది. ఆవిడకి అన్ని తెలుసు. ఏం చేస్తే మనం హైలైట్ అవుతాం ఆ రోజు ఎపిసోడ్లో అన్నీ తెలుసు. అందులో ఒక డ్రామా ఆవిడది, అంతే, ఇంకేట్లేదు. తర్వాత మెయిన్ ఎపిసోడ్ అంతటికి హైలైట్ నేను ఎదురు చూస్తుంది, మీరు ఎదురు చూస్తుంది. రమ్య గారిని, మాధురి గారిని నాగార్జున గారు తిడతారు. అది కూడా వీడియో ప్లే చేసి మరి కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు రమ్యని, మాధురిని, కళ్యాణ్ని. సో కన్ఫెషన్ రూమ్ లో వీడియో ప్లే చేస్తారనమాట. ఏ వీడియో అంటే రమ్య అన్నది కదా, అదే నాకు కానీ కళ్యాణ్ చెయ్యేస్తేనా లేకపోతే ఒకటి ఇచ్చేదాన్ని, కాల్ కింద తొక్కేదాన్ని, ఈ మాటలు ప్లే చేస్తారనమాట. అంతేకాకుండా మాధురి గారు ప్రొఫెషన్ గురించి అంటారు కదా, కళ్యాణ్ ప్రొఫెషన్, ఏం ప్రొఫెషన్, గోకడం గీకడం అలాంటివి అంటారు కదా. సో అది కూడా చూపిస్తారు. మాధురి గారు అక్కడ వెంటనే తప్పు ఒప్పుకుంటారట. మరి చూడాలి ఏం జరుగుతుంది ఎపిసోడ్లో. ఈ రోజు భయ్య కళ్యాణ్ ఎంత హైలైట్ అవబోతున్నాడంటే ఇంకా మీ ఊహలో కూడా ఉండదు. మాక్సిమం కళ్యాణ్కి రావాల్సిన ఇన్పుట్స్ అన్ని ఈ రోజుతో వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి గేమ్ మారుస్తాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. చూద్దాం మారుస్తాడు లేదా. ఏం జరుగుతుందంటే ఈ రోజు ఎపిసోడ్ అంతా ఆడియన్స్ పోల్ మీద బేస్ అయి ఉంటుంది. అక్కడ ఆడియన్స్ కూర్చుంటారు కదా జనాలు, అక్కడ వాళ్ళకి రిమోట్ ఇస్తారు ఎస్ నో అని అనేసి. సో ఆ ఎస్ నో నొక్కాలి నాగార్జున గారు అడిగే క్వశ్చన్స్ అన్నిటికి. సో అక్కడ ఎస్ నో అని అనేసి దేనికి కూడా అడుగుతారంటే దీనికి కూడా అడుగుతారు. ఏది, రమ్య గారికి, మాధురి గారికి తిడతారు కదా కళ్యాణ్ అలాగ అన్నందుకు. సో ఇక్కడ కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడా అని చెప్పి ఆడియన్స్కి అడుగుతారు. ఆడియన్స్ కామెడీ ఎడతారు సార్. 50% ఎస్, 50% నో అని ఇచ్చారట. దెబ్బకి బల్బులు వెళ్ళిపోతాయి అనమాట మన కళ్యాణ్కి, డౌటే లేదు. 50% ఎస్, 50% నో ఏంటారు నాయన. అమ్మాయిలు పిచ్చోడు అవును అని కొంతమంది, కాదు అని కొంతమంది, సగం సగం వచ్చింది. సో ఇక్కడ కళ్యాణ్కి ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. నాగార్జున గారు ఒక మాట అంటారట కళ్యాణ్కి, ఏమంటే సార్, నువ్వు స్టార్టింగ్ వీక్ లో రాము ట్రోల్ అయిపోతాడు అని రాముకి ఒకసారి చెప్పావు సీరియస్ గా, అది ఇప్పుడు నువ్వు అవ్వకుండా చూసుకో అని చెప్పి కళ్యాణ్కి అంటారనమాట. ఇంతకన్నా ఇన్పుట్స్ ఇంకెక్కడా రాదు భయ్య, ఇంకెక్కడా రాదు. అలాగే ఆ మాధురి గారు అండ్ రమ్య గారు వీళ్ళు అనడం తప్పే, దానికి నాగార్జున గారు వాళ్ళని తిడతారు కూడా. ఇది జరగబోతుంది. తర్వాత తనుజకు కూడా మనకి సపరేట్ గా కన్ఫెషన్ రూమ్ లో వీడియో చూపిస్తారు. ఈ దీనికి సంబంధించి లీనియన్స్ ఇచ్చింది అది ఇది అని చెప్పి అంటారు కదా, తనుజ లీనియన్స్ ఇచ్చింది కళ్యాణ్కి, అందుకే చేతులు ఏనిస్తుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారు కదా మాధురి గారు, రమ్య గారు. ఆ వీడియో చూపిస్తారు తనుజకి. తనుజ ఇక్కడ ఏమంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందట నాగార్జున గారికి. ఎలాగేస్తుందంటే తను ఎందుకు అలాగ ఉంటుంది, లేకపోతే దేనికి, కళ్యాణ్ ఏంటి అసలు ఫ్రెండా ఏంటి అనేది ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందట భయ్య. ఆ ఎక్స్ప్లెనేషన్ వినిసి నాగార్జున గారు ఆడియన్స్కి అడుగుతారు కదా, ఆడియన్స్కి అడుగుతారట. ఆడియన్స్ ఇప్పుడు ఇది విన్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి, కరెక్టా రాంగ్ అని అనేసి అంటే 100% కరెక్ట్ అని చెప్పి ఆడియన్స్ అందరూ అన్నారట. 100%. అంటే మరి అంత ఎక్స్ప్లెనేషన్ ఆ తనుజ గారు ఏమి ఇచ్చారో చూడాలి. నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. సో అదనమాట సంగతి. ఇక్కడిది ఇదైతే ఇలా జరుగుతుంది భయ్య. ఇది మాత్రం ఎక్సలెంట్ అవబోతుంది. ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ అవబోతుంది. కళ్యాణ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి, అమ్మాయిలు పిచ్చోడా కాదా, అవునా కాదా, కింద కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఒకవేళ అక్కడ ఉంటే ఎస్ ఇస్తారా నో ఇస్తారా అది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ఇప్పటి వరకు అయితే హౌస్లో ఉన్న వాళ్ళలో మీకు ఎవరు నచ్చారు ఇది మాత్రం కామెంట్ చేయండి భయ్య. ఎందుకంటే ఇప్పటి వరకు విన్నర్ ఎవరవుతారని డిసైడ్ చేయలేకపోతున్నాం కదా, బట్ పబ్లిక్ లో చాలా మందికి ఒక పేరు అయితే నడుస్తుంది. మీరు ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ చూసిన దాన్ని బట్టి?
కామెంట్ చేయండి ఆ కంటెస్టెంట్ పేరు. తర్వాత మాధురి గారిది, రమ్య గారిది అయిపోయింది కదా. ఇక్కడ మాధురి గారికి ఏంటంటే భయ్య, ఈ రోజు ఎపిసోడ్ మొత్తం పడుతూనే ఉంటాయి ఆవిడికి, నాగార్జున గారి చేతిలో. ఆవిడ దెబ్బకి ఏమంటారంటే, నేను వెళ్ళిపోతా సార్ ఇంటికి అని చెప్పేసి అంటారనమాట ఆవిడ. నాగార్జున గారు ఎందుకు ఎందుకు అని అనేసి అడిగితే ఆవిడ, నాకేదో బయట పని ఉంది, నాకు ల్యాండ్ ఏవో ఉన్నాయి, పనులు ఉన్నాయి అని అనేసి అంటే, అయితే నేను బిగ్ బాస్ ని ఒప్పించి ల్యాండ్ పేపర్లు ఇంట్లోకి తెప్పిస్తాను, ఎన్ని సైన్లు కావాల్సి అన్ని సైన్లు చేసుకో, నువ్వు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఉండు అని చెప్పి నచ్చ చెప్తారట. ఏంటో మరి అంత విఐపి పేషెంట్ మరి. సో అలా అనమాట. ఆవిడ ఒక వారం ఫస్ట్ వీక్ నాగార్జున గారు వచ్చి అక్కడ ఆవిడని మీరు తప్పు చేశారని నిందిస్తేనే ఆవిడ ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటున్నారు. 5 వారాల నుంచి అక్కడ ఉన్నారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళని జడ్జి చేస్తారు, వీళ్ళు వెళ్ళి వాళ్ళని నిర్ణయిస్తారు అనమాట. అమ్మాయిలు పిచ్చోడు అది ఇది అని చెప్పేసి ముద్రలు వేస్తారు. అక్కడ తనుజకేమో సీరియల్ నడుపుతున్నావు, ఎమోషనల్ బాండ్ నడుపుతున్నావు అని అంటారు. వీళ్ళు ఈ క్రింజ్ బ్యాచ్, వీళ్ళు ఫైర్ స్టామ్ వీళ్ళు. సో అలా జరగబోతుంది. సో మాధురి గారు అయితే ఇంటికి వెళ్ళిపోతానని అంటారు అనమాట. నా వల్ల ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని జాగ్రత్తలు డైలాగ్ ఉంటుంది కదా అలాగా. సో అది ఆ సాటర్డే ఎపిసోడ్లో ఎవరిని సేవ్ చేయరు. సో అదైతే కన్ఫర్మ్. తర్వాత ఆడియన్స్ పోల్ చెప్తున్నాను కదా, ఆడియన్స్ పోల్ ఎస్ నో ఇస్తారని అనేసి, అదైతే జరుగుతుంది. ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఆడియన్స్ పోల్ మీద జరుగుతుంది. ఇప్పుడు ప్రోమోలో చూపించారు కదా, కిరీటాలు పెడతారు. ఫైర్ స్టామ్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి కిరీటాలు వస్తాయి. ఒక్క గౌరవ్ తప్ప. గౌరవ్ క్యాప్టెన్ అయిపోయాడు, ఇంకా అంతకన్నా పెద్ద కిరీటం ఇంకోటి ఉండదు కాబట్టి గౌరవ్ తప్ప మిగిలిన వాళ్ళకి కిరీటాలు వస్తాయి. ఆ కిరీటాలు వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఆ పవర్ సూట్ అవుతుందా అవదా, ఐ మీన్ వాళ్ళకి ఆ పవర్కి అర్హులా కాదా అని చెప్పి ఆడియన్స్ అడుగుతారు. అలాగే మనకి ఇక్కడ ఐ మీన్ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడుగుతారు. ఆడియన్స్ ఇక్కడ అందరికీ ఎస్ చెప్తారంట, వీళ్ళు ఆ పవర్కి అర్హులే అనేసి. ఒక్క మాధురి గారికి తప్ప. మాధురి గారికి మాత్రం ఆల్రెడీ మీరు ప్రోమోలో చూస్తారు, మాధురి గారికి మాత్రం నో అనేసి వస్తుంది ఎక్కువ, అర్హులు కాదు అని చెప్పి. 60% నో, 40% ఎస్ అట. ఆ పోల్ చూపించాడు. ఎవర్రా 40% ఓట్లేసి, నాకు అర్థం అవ్వదు. సో అదనమాట. నిజంగా చెప్తున్నాను భయ్య, దెబ్బకి నాగార్జున గారు ఏం చేశారంటే మాధురి గారి దగ్గర ఉన్న పవర్ని తీసేశారు. ఆ పవర్ ఏంటో మీకు తెలుసు, ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వడం. ఆ పవర్ ఆవిడ దగ్గర ఉంటే ఆవిడ నామినేషన్లోకి వచ్చినప్పుడు ఒకవేళ ఎలిమినేషన్ అయిపోతుందిరా అని చెప్పి మీరు ఓట్లు వేయకపోయినా సరే ఆ పవర్తో ఆవిడ సేవ్ అయిపోవచ్చు ఆ వీక్. అంత డేంజరస్ పవర్ అది. సో ఆవిడకి అది అర్హులు కాదని చెప్పి ఆడియన్స్ ఇచ్చారు కాబట్టి ఆ పవర్ నాగార్జున గారు మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. ఇప్పుడు ఆవిడ దగ్గర ఏ పవర్ లేదు. నామినేషన్లోకి వచ్చి ఓట్లు పడకపోతే ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతారు. ఇది మాత్రం సత్యం. సో ఇది అనమాట జరగబోతుంది. తర్వాత నాగార్జున గారు అంటారు అనమాట మాధురి గారితో, ఏమనంటే ఆ టోన్తో షౌట్ చేయడం బాగాలేదు, రీతు మీద అండ్ అందరి మీద షౌట్ చేయడం బాగాలేదు అని చెప్పి అంటారు అనమాట. అందరి మీద అరిచేస్తుంది కదా ఆవిడ. మనం ఫస్ట్ నుంచి చెప్తుంటే భయ్య, అందరి మీద ఆవిడ అలాగా అరిచేసి నేను ఇక్కడ డిక్టేటర్షిప్ చేస్తాను, ఈ ఇల్లు అంతా నాదే, నేను బిగ్ బాస్ కన్నా తోపుని అన్నట్టు ఆవిడ ప్రవర్తిస్తే ఇక్కడ కుదరదు. బిగ్ బాస్ అవసరం అంత కుదరదు. నువ్వు బయట ఎంత తోపమైనా అవనేవచ్చు, కానీ లోపలికి వెళ్తే నువ్వు అందరితో సమానమే. అందరితో ఈక్వల్ గా నువ్వు పనులు చేయాలి, నువ్వు గిన్నెలు తోమాలి, నువ్వు బట్టలు ఉతకాలి, అన్ని చేయాలి. బిగ్ బాస్ అంటేనే అది. అంతే. నీ అవన్నీ ఇష్టం లేకపోతే బిగ్ బాస్కి వెళ్ళకూడదు అసలు. సో అదే నాగార్జున గారు చెప్తారనమాట, అందరి మీద అలాగ అరవడం బాగాలేదని చెప్పి. సో అదైతే జరుగుతుంది. తర్వాత ఇది కూడా చెప్పాను, తనుజ గారు కన్ఫ్యూజన్ రూమ్కి వెళ్తారు. తర్వాత సపరేట్గా వీడియో ప్లే చేస్తారు ఆవిడకి. ఇక్కడ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మీకు. మాధురి గారు, రమ్య గారు కళ్యాణ్ని అలాగ అంటారు కదా, అమ్మాయిలు పిచ్చోడు అని అది ఇది అనేసి, దానికి కూడా పోల్ అడుగుతారు నాగార్జున గారు. ఏమని అంటే వాళ్ళు అలాగ అనడం కరెక్టా కళ్యాణ్ని అని చెప్పి అడిగితే, ఇక్కడ ఇది హైలైట్. 80% ఎస్, 12% నో అన్నారు. సో అదనమాట మ్యాటర్. కళ్యాణ్కి కూడా చిన్న వార్నింగ్ పడుతుంది. ఏంటంటే అమ్మాయిలతో మీద పడడం అలాగా ఇవి చూసుకో, గేమ్ ఇంపాక్ట్ అవ్వకూడదు అనమాట, నీ గేమ్ పాడైపోతుంది అని చెప్పేసి నాగార్జున గారు కళ్యాణ్ గురించి చెప్తారనమాట. అంటే కొంచెం అమ్మాయిల మీద చేతులు వేయడం ఇలాంటివి చూసుకో దగ్గరగా అనేసి చెప్తారనమాట. కళ్యాణ్ని నిజంగానే అమ్మాయిలు పిచ్చాడని అడిగినప్పుడు 50% ఎస్, 50% నో అని చెప్తారు. బట్ ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా, మాధురి గారు అండ్ రమ్య గారు ఇద్దరు అలాగా అనడం తప్ప కాదంటే తప్పే, 80% తప్పే అని చెప్పి చెప్తారు. ఆడియన్స్ కి కళ్యాణ్ అంటే ఇష్టమే భయ్య, కానీ ఆడియన్స్ కి కళ్యాణ్లో నచ్చనిది కూడా ఒకటి ఉంది, అదే చేతులు వేయడం. ఆ చేతులు వేయడం కూడా ఎలాగంటే నాకు అసలు ఎలా చెప్పాలి, ఆ చేతులు వేయడం కూడా వాళ్ళు ఏడుస్తున్నప్పుడే. ఇప్పుడు రీతు ఏడిచినప్పుడు, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు రీతు దరిదాపుల్లో కూడా వెళ్ళట్లేదు. అప్పుడు ఏంటంటే రీతు ఏడిచినప్పుడు ఓమా ఓమా అని చెప్పి ఇలాగా ప్యాంపరింగ్ అనమాట, అంటే ఊరుకోబెట్టడం అలాగా. బట్ అది ఎలా ఊరుకోబెట్టాలో కళ్యాణ్కి తెలియట్లేదు, అది అర్థం అవ్వట్లేదు, బయట ఇంత నెగిటివ్గా వస్తుందని. అక్కడ రీతు కలగా. తర్వాత ఇప్పుడు తనుజకి ఏంటంటే, తనుజ కూడా సేమ్ అంతే. ఆ రోజు గేమ్లో ఓడిపోయిందని చెప్పి అంత కోపం పడిపోయి అది అంటే నెక్స్ట్ టైం గెలుద్దాం అని చెప్పి తల మీద చెయ్యడం, లేదు 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 ఏడ్చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇలాగ అనడం భుజంకి. సో అలాగా అవి బయటకు రాంగ్గా వెళ్తున్నాయి. బట్ కళ్యాణ్కి ఏమో నిజంగా వాళ్ళు ఏడుస్తున్నారని ప్యాంపరింగ్ చేస్తున్నాడేమో,
వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నాను కదా అని చెప్పేసి నిజంగా తప్పుడు ఉద్దేశం లేదేమో తెలియదు కదా. సో బయటకు బ్యాడ్గా వెళ్తుంది, అది కళ్యాణ్ చూసుకుంటే బెస్ట్. బట్ కళ్యాణ్ అయితే బాగా నచ్చుతున్నాడు, ఆడియన్స్ అందరికీ నచ్చుతున్నాడు. నేను వీడియో పెడుతున్నా కింద కళ్యాణ్ అని కామెంట్లు, వేరే ఎవరి రివ్యూలు చూసినా కింద కళ్యాణ్ అని కామెంట్లు, ప్రోమోలు చూస్తే కళ్యాణ్ అని కామెంట్లు. అసలు విన్నర్ ఎవరు రా, విన్నర్ ఎవరు ఫిక్స్ అయ్యారా కింద కామెంట్ చేసి చెప్పండి. కాంపిటీస్ కళ్యాణ్ అనుకుంటున్నారు రేట్ కామెంట్ చేసి చెప్పండి, అది కూడా చూసి తెలుసుకుంటాను. అండ్ ఇప్పుడు నేను చెప్పిన అప్డేట్లు కానీ బాగా చెప్తున్నాడు రా, చాలా సింపుల్ గా చెప్పేస్తున్నాడు అని అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్లు వస్తూనే ఉంటాయి. సో అంతే భయ్యా, ఇంతకన్నా ఇంకేట్ లేదు అప్డేట్స్. ఇంకేమైనా ఉన్నాయా? కిరీటంతో చెప్పాను. అంతే. రమ్య అండ్ ఇప్పుడు రీతు అండ్ మాధురి టాపిక్ లో కూడా ఎవరు కరెక్ట్ అని అడుగుతారు. అదే మాధురి గారు రీతు గొడవ ఆడుకున్నారు కదా, నాకు నిద్ర పట్టట్లేదు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అంటే మాధురి గారు అంటే ఆ గొడవ అయింది కదా రీతుకే. అందులో 80% కాదు 90% రీతుయే రైట్ అని చెప్పి ఆడియన్స్ ఓట్ చేస్తారు. చెప్తున్నాను కదా, ఈ రోజు దెబ్బ మీద దెబ్బ మాధురి గారికి డౌటే లేదు, అందుకే ఇంటికి వెళ్ళిపోతా అంటారు. సో ఇంకోటి ఏంటంటే అప్డేట్ ఒకటే ఉంది ఇంకా, ఇది చెప్పాలి భయ్య. సుమను ఇమాన్యుల్ ఇద్దరు ఎంటర్టైన్మెంట్, సూపర్ పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ అని చెప్పి పొగుడుతారు. భయ్యా నాకు ఒకటి అర్థం అవ్వదు, ఇంతమందికి ఫీడ్బ్యాక్లు ఇస్తున్నారు, ఇమాన్యుల్ గేమ్ ఎందుకు తొక్కేస్తున్నారు? కావాలని ఇమాన్యుల్ విన్ అవ్వకూడదనా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అంటే ఇమాన్యుల్ గెలకూడదు, మనం గెలాలనుకునే వ్యక్తి ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు గెలాలి, ఇమాన్యుల్ గెలకూడదు అని చెప్పా ఏంటి? ఇమాన్యుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వట్లే, ఇమాన్యుల్కి ఆకాశానికి ఎత్తేస్తున్నారు, పొగిడేస్తున్నారు. ఇమాన్యుల్ తోపు, నువ్వు తురుము, ఈ వీక్ అంతా చెదరగొడిసావు అంటే ఇమాన్యుల్ ఇంకేటనుకుంటాడు? నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే రైట్ అనుకుంటాడు. బట్ ఇప్పుడు ఇమాన్యుల్ ఎలా ఉన్నాడో అది రైట్ కాదు, అస్సలు కాదు. గోడ మీద పిల్లిలాగా సేఫ్ గేమ్ ఆడుతూ అటు మాట్లాడేస్తున్నాడు, ఇటు మాట్లాడేస్తున్నాడు, అటు చెడ్డ అవట్లేదు, ఇటు చెడ్డ అవట్లేదు. ఇంత సేఫ్ గేమ్ నేను ఎక్కడ చూడలేదు. అంత దరిద్రమైన గేమ్ లో ఉన్నాడు ప్రస్తుతానికి ఇమాన్యుల్. ఇక్కడ ఉన్న ఓటింగ్ ఇక్కడ పడిపోయేటట్టు ఉంది. వీళ్ళు ప్రతి వారం నాగార్జున గారు పొగిడేస్తే ఇంకేముంటది అక్కడ? సేఫ్ గేమ్ అబ్బా, సేఫ్ గేమ్ ఇమాన్యుల్ది. ఓన్లీ కామెడీ చేసుకొని నేను బతికేస్తాను, కామెడీ చేసుకొని నేను విన్ అయిపోతానంటే ఇంక కష్టం. ఇమాన్యుల్ ఇంక మర్చిపోండి విన్నింగ్ లిస్ట్ లో నుంచి, ఎందుకంటే ప్రతి వారం పొగిడేస్తే ఇంకేముంటది, ఫీడ్బ్యాక్ ఇవ్వడం మానేసి. సో అదనమాట నాకు అనిపించింది చెప్పాలనుకున్నాను. సో ఎలిమినేషన్ ఎవరు అవ్వబోతున్నారు? రేపు దివాళీ ఎపిసోడ్ భయ్యా, ఈరోజు సాటర్డే ఎపిసోడ్ అయిపోద్ది కదా, రేపు దివాళీ ఎపిసోడ్. ఆ హైపర్ అది వస్తాడు, ప్రతి సీజన్ ఎలాగొస్తాడు తెలుసు కదా, పెద్ద స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఒక్కొక్క హౌస్ మేట్స్ గురించి కామెడీ వేలో చెప్తాడు కదా, స్పీడ్ గా పెద్ద స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, రచ్చ ఉండబోతుంది రేపు హైపరాది నుంచి. చాలా ఫీడ్బ్యాక్లు వస్తాయి, అందరికి దెబ్బకు మోత మోగిపోతుంది. తర్వాత ఎలిమినేషన్ ఎవరు అవుతారు? ముగ్గురు భయ్యా, భరణి, దివ్య, రాము, వీళ్ళు ముగ్గురులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. నేనేమనుకుంటున్నానంటే దివ్య వెళ్ళదు, వెళ్ళకూడదు కూడా. నేను కూడా వెళ్ళకూడదనే కోరుకుంటున్నాను. రాము వల్ల ఉపయోగం లేదు, భరణి వల్ల ఉపయోగం లేదు, హౌస్కి చెప్తున్నాను. కానీ దివ్య వల్ల ఖచ్చితంగా ఉపయోగం ఉంది. మాధురి గారు ఉన్నారు, రమ్య గారు ఉన్నారు, ఆయిషా ఉన్నారు, వీళ్ళందరికీ ధీటుగా సమాధానం చెప్పేవాళ్ళు ఎవరున్నారు భయ్యా? ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. దివ్య తప్ప ఇంకెవరైనా గట్టిగా నోరెత్తి సమాధానం చెప్తున్నారా వీళ్ళకి? మాధురికి కానీ, ఆయిషకి కానీ, లేకపోతే రమ్యకి కానీ, వీళ్ళందరికీ ధీటుగా సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారు, వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. తనుజ అయితే డ్రామా, రాజు అనుకొని అక్కడ మాధురి గారితో ఇంకెవరు గొడవ ఆడుతారు, భయం పడిపోతున్నారు అందరూని. సో దివ్య లాంటి వాళ్ళు ఉంటేనే వీళ్ళకి సరైన సమాధానం చెప్పిన వాళ్ళు ఇంట్లో ఉంటారు. దివ్యాను కూడా పంపించేస్తే ఇంకా అందరూ తెలుసు కదా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2 నడుస్తుంది ఇప్పుడు, అదనమాట సంగతి. సో మాక్సిమం దివ్య వెళ్దని నేను అనుకుంటున్నాను. భరణి గారు, రాము గారులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. నేనేమనుకుంటున్నానంటే భరణి గారిని ఇంకా ఉంచి ఇంకా ఏమైనా కంటెంట్ వస్తుంది కదా, వీళ్ళు ఇంకా బాండ్ లో ఉన్నారు కదా దివ్యతోని, తనుజతోని. సో భరణి గారు వెళ్ళరు, ఎక్కడో భరణి గారికి కూడా ఓట్లు పడతాయి అని అనిపిస్తుంది. ఇక్కడ అటు కాకుండా మధ్యలో నలిగిపోయి బయటకు వెళ్ళిపోతాడేమో రాము అని అనిపిస్తుంది నాకు. సో ఇది నా గెస్, ప్యూర్లీ గెస్, అప్డేట్ లేదు, తొక్కలేదు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, ఇది నా గెస్ అంతే. రాము వెళ్ళిపోతాడేమో అని ఎక్కడో కొడుతుంది భయ్యా. తప్పు అయితే తప్పు అవ్వచ్చు. జెన్యూన్ అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ చిన్న వీడియో చేస్తాను, ఇన్స్టాగ్రామ్ అప్డేట్ చేస్తాను, డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. మీకు ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఈ వారం అంతా ఎవరికి ఓటేశారు, ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు బిగ్ బాస్ సీజన్ 9, ప్రతిదీ కామెంట్ చేయండి. మీరు కూడా రివ్యూసే. సో వెయిట్ చేస్తుంటాను, మీ కామెంట్స్ చూస్తాను, మీ కామెంట్స్ రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.